అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మహిళల శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదని, 5 ఏళ్లకు ఒకసారి మార్పులు జరుగుతూ ఉంటాయని ప్రముఖ నటి తమన్నా భాటియా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించలేమని ఆమె వివరించారు. బరువు తగ్గేందుకు ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయసు నుంచే తాను నటిస్తున్నానని తెలిపారు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికే అలాగే ఉన్నానని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే సినిమాలోని పాత్రల కోసం ఒక్కోసారి బరువు పెరగడం, మరోసారి తగ్గడం చేయాల్సి వస్తుందని తమన్నా వివరించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చానని, కెమెరాతో తన ప్రయాణం సాగుతుందని చెప్పారు. ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదన్నారు. విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రివాల్వర్ రీటా. ఈ సినిమాకు కే చంద్ర దర్శకత్వం వహిస్తూ ఉండగా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో రీటా అనే సామాన్య మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల కారణంగా ఆమె తుపాకీ పట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎలాంటి సవాలు ఎదుర్కొంది అనేదే ప్రధాన కథాంశం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను ఖండించింది ధర్మేంద్ర భార్య నటి హేమమాలిని. ధర్మేంద్ర చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న సమయంలో ఆయన మరణించారంటూ వచ్చిన పుకార్లపై ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ధర్మేంద్ర మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై హేమమాలిని స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్నది క్షమించరానిది. చికిత్సకు స్పందించి కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత కలిగిన ఛానళ్లు తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేయగలవు? ఇది అత్యంత అగౌరవంగా, బాధ్యతారాహిత్యంగా ఉంది. దయచేసి మా కుటుంబానికి ప్రైవసీతో పాటు అవసరానికి తగిన గౌరవం ఇవ్వండి అని హేమమాలిని రాసుకొచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సాధారణ ఓటర్లతో పాటు ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి షేక్పేట్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అలాగే నటుడు శ్రీకాంత్ కుటుంబం కూడా తన ఓటు హక్కును వినియోగించింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉప ఎన్నికల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల కోసం 1761 మంది పోలీసులు, 800 మంది కేంద్ర బలగాలు మోహరించాయి. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈసారి డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పైన, యువ దర్శకుడు బుచ్చిబాబు పైన ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి విడుదలైన చికిరి చికిరి పాట సృష్టించిన సంచలనంపై వర్మ స్పందించారు. ఈ పాటలో చరణ్ నటనను, అతన్ని చూపించిన విధానాన్ని మెచ్చుకుంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సినిమాలోని ప్రతి కళారూపం, ప్రతి విభాగం అసలు ఉద్దేశం హీరోను మెరుగుపరచడమే. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ను తన అసలైన, సహజమైన, అద్భుతమైన రూపంలో చూశాను. చికిరి చికిరి పాటలో చరణ్ ప్రదర్శించిన నటన, ఆవేశం, ఎనర్జీ నేను ఈ మధ్య కాలంలో చూసిన అత్యుత్తమ ప్రదర్శన అని రామ్ గోపాల్ వర్మ కొనియాడారు. అంతేకాకుండా దర్శకుడు బుచ్చిబాబును ఉద్దేశించి వర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒక స్టార్ తన చుట్టూ అతి తలుకు బెలుకుల మధ్య కాదు, సహజత్వంతో ఉన్నప్పుడే అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. నువ్వు ఆ విషయాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నావు. భారీ సెట్స్, 100 మంది డాన్సర్లు లేకుండా అసలు దృష్టి మొత్తం హీరోపైనే నిలిపావంటూ బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న అభిషణ్ జీవంత్ నటుడిగా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 4 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మలయాళం నటి అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తూ ఉండగా మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని డబ్బింగ్ షురూ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా టీజర్తో పాటు విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించబోతుంది. ఇక ఈ సినిమాకు కరెక్టెడ్ మచ్చి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలొచ్చాయి.
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ కాంత సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తుంది. రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉంది దుల్కర్ సల్మాన్ టీం. కాంతాను ముందుగా లక్కీ భాస్కర్తో పాటు షూట్ చేయాలి అనుకున్నాం. ఫస్ట్ లుక్ టెస్ట్ పూర్తి చేసినప్పుడు ఇద్దరు డైరెక్టర్లు అక్కడే ఉన్నారు. ఇద్దరు డైరెక్టర్ల టీమ్స్ కూడా 2 లుక్స్లో ఉన్న కామన్ థింగ్ను కనుగొనేందుకు ప్రయత్నించాయి. కాంతాలో 80s పీరియాడిక్ లుక్లో మారిపోవాల్సి ఉంటుంది. మీరు ఈ 2 లుక్స్ కూడా సరిపోల్చుకోవచ్చు. కాంతాలో క్లీన్ షేవ్ లుక్లో కనిపించాల్సి రావడంతో అది సాధ్యం కాలేదు. కాంతా ప్రొడక్షన్స్ పనుల్లో ఆలస్యం కూడా దీనికో కారణం అంటూ చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించారు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసింది. వీకెండ్తో కాకుండా వీక్ డేస్లో కూడా ఈ చిత్రానికి హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. అయితే ఈ సినిమా సాధించిన విజయం పట్ల చిత్ర బృందం నవంబర్ 12న సక్సెస్ మీట్ నిర్వహించబోతుంది. అయితే ఈ సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా స్టార్ నటుడు విజయ్ దేవరకొండ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వేడుక మరింత గ్రాండ్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పిల్లల తల్లిగా కనిపించే పాత్రలు చేయబోనని ఆమె తేల్చి చెప్పారు. హిట్టు చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని ఆపై గుంటూరు కారంలో మహేష్ బాబు సరసన మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా రాణిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనాక్షి తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో కథ నచ్చడం వల్లే తల్లి పాత్రలో కనిపించాను. అయితే భవిష్యత్తులో అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెబుతాను. నటిగా ఎలాంటి పాత్ర అయినా చేయాలి, కానీ కొన్ని పరిమితులు పెట్టుకోవడం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్లో భాగంగా ఆ మూవీ నుంచి ఫస్ట్ షో సాంగ్ ప్రోమోను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి పాట ఈ బుధవారం విడుదల కాబోతుంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల ఆస్కార్ విజేత సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్తో కలిసి ఒక ఫోటో దిగిన విషయం తెలిసిందే. ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు జానీ. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ ఘటన జరిగింది. అయితే జానీ ఈ ఫోటోను పంచుకున్న వెంటనే కొంతమంది నెటిజన్స్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తితో కలిసి ఫోటో దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెహమాన్ని తప్పుబట్టడమే కాకుండా జానీ మాస్టర్పై విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించిన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే జానీ మాస్టర్ వివాదం విషయం రెహమాన్కి తెలియదని, అందుకే అతనితో కలిసి దిగి ఉంటాడని పలువురు ఆరోపిస్తున్నారు. సింగర్ చిన్మయ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రెహమాన్ సరికి ఈ వివాదం గురించి తెలియదు, తెలుసుంటే అతడితో కలిసి దిగి ఉండకపోవచ్చు అంటూ చిన్మయ్ తెలిపింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇల్లు, సత్యమూర్తి భవన్ తదితర ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నైలో గత కొన్ని రోజులుగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్, ఈసీఆర్లో ఉన్న నటుడు అజిత్ కుమార్ ఇల్లు, ఈవీసీ ఫిలిం సిటీ తదితర చోట్ల బాంబులున్నట్లు మంగళవారం డీజీపీ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. బాంబు స్క్వాడ్ నిపుణులు తనిఖీ చేయగా అబద్ధమని తేలింది. అంతేకాకుండా ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం నటి త్రిష ఇల్లు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరన్ నటించిన దీపావళి బ్లాక్ బస్టర్ మూవీ కే ర్యాంప్లో రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయ మైకం కమ్మిందా అనే పాటను ఉపయోగించారు. హీరో ఇంట్రొడక్షన్ సమయంలో ఉపయోగించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంతోమంది ఈ పాట బిట్కు రీల్స్, షార్ట్స్ చేశారు. ఇలా కే ర్యాంప్ సక్సెస్లో ఈ పాట కూడా ఒక భాగమైంది. ఈ నేపథ్యంలో ఆయుధం సినిమా హీరో రాజశేఖర్, నిర్మాతలు వజ్జా శ్రీనివాసరావు, ఎన్ అంజన్ బాబు, దర్శకుడు ఎన్ శంకర్, సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాసులకు థ్యాంక్స్ చెప్పారు. కే ర్యాంప్ నిర్మాతలు రాజేష్ దండా శివబొమ్మకు మాట్లాడుతూ ఈ దీపావళికి మా కే ర్యాంప్ సినిమాకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు కృతజ్ఞతలు. మా సినిమాలో డాక్టర్ రాజశేఖర్ గారు హీరోగా నటించిన ఆయుధం సినిమాలోని ఇదేంటమ్మా మాయ పాటను పిక్ చేసుకున్నాం. ఇంత మంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అందించారు వందే మాతరం శ్రీనివాస్ గారు. నిర్మాతలు వజ్జా శ్రీనివాసరావు,
ఎన్ అంజన్బాబు గారికి, ఇలాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ అప్పట్లోనే సెలెక్ట్ చేసుకున్న మా డైరెక్టర్ ఎన్ శంకర్ గారికి థ్యాంక్స్. ఈ పాట మా సినిమాలో కూడా బాగా వైరల్ అయి ఎన్నో రీల్స్ వచ్చి మాకు ప్రమోషన్ పరంగా హెల్ప్ అయింది. ఆయుధం టీం అందరికీ థ్యాంక్స్ అన్నారు. ఎస్ఎస్ దుష్యంత్, ఆష్కా రంగనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎపిక్ ఫ్యాంటసీ డ్రామా గత వైభవం. సింపుల్ సునీ దర్శకత్వంలో సర్వేఘర సిల్వర్ స్క్రీన్స్ సునీ సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప సునీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఇక మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ, నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం. నాన్నగారి సినిమా మూగ మనసులతో నాకు బాగా పరిచయం. నేను అదే ఇష్టంతో జానకిరాముడు సినిమా చేశాను. 2 సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. గత జన్మలు అనేది మన కల్చర్లో ఉండిపోయిన ఒక కథ. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. గత వైభవం 4 జనరేషన్ల కథ. ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అల్లరి నరేష్ అప్కమింగ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ ఎగ్జైటింగ్ ప్రమోషనల్ కంటెంట్తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పొలిమేరా సిరీస్తో పాపులర్ అయిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. తాజాగా లాంచ్ చేసిన 12A రైల్వే కాలనీ ట్రైలర్ సినిమా టోన్, మెయిన్ కాన్ఫ్లిక్ట్ని అద్భుతంగా ప్రెజెంట్ చేస్తుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, ఫస్ట్ టైం ఇలాంటి జానర్ ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ. ఏ కథ ఎటు నుంచి ఓపెన్ అవుతుంది, ఎండ్ అవుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా రేసీ, ఎగ్జైటింగ్ సినిమా ఇది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరు విలన్ అవుతారనేది గెస్ చేయలేరు. ఆడియన్స్ అందరినీ చాలా థ్రిల్ చేస్తుంది. ఈ సినిమా 21వ తారీఖున మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా చూసి 2-3 చోట్ల మీరు జర్క్ అవుతారు. అందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక రచయిత షేక్ దావూద్ జీ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరీ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఉమా వంగూరి లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు షేహం అబ్దుల్ వాహబ్ పాడారు. నాగార్జున గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరినీ నిన్నే కలుసుకున్నాను, మళ్ళీ కలుసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ గత వైభవం సినిమా గురించి నాకు అషిక చెప్తూ ఉంది. అండ్ కాల్ చేసి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావాలని కానీ తను అడగటం, నేను వచ్చేయటం వెంటనే జరిగిపోయినాయి. అండ్ దానికన్నా ముఖ్యంగా నాకు ఈ మెనీ లైఫ్స్, మెనీ జనరేషన్స్, గత జన్మల సినిమా అంటే చాలా ఇష్టం. అది నాకు నాన్నగారి సినిమా మోగ మనసులు సినిమాతో బాగా పరిచయము. దాని తర్వాత నేను కూడా అదే ఇష్టంతో జానకిరాముడని రాఘవేంద్రరావుతో సినిమా చేశాను. 2 సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. జన్మలు అనేది మన కల్చర్లో ఉండిపోయిన ఒక కథ. ఇది ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. మనం మాటలతో కూడా అంటూ ఉంటాం, ఏదో జన్మలో నేను కలిసి ఉంటానులే, లేకపోతే ఎప్పుడో ఏదో పాపం చేసి ఉంటానులే, లేకపోతే ఎప్పుడో ఏదో మంచి చేసి ఉంటానులే అని. సో ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందాక నేను దుష్యంత్తో మాట్లాడుతున్నప్పుడు ఇది 4 జనరేషన్స్ కథ అని విన్నాను. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. దుష్యంత్, and I heard it's your introductory film and debut film, and I wish you all the best. I can imagine enta nervous ga unnavo. I can just imagine, and I wish you all the best, and it looks fantastic on screen, and song is also so haunting and all of that. And my dear Ashika, where are you? and I wish you all the best, Amma. And that I can see how much both of you emotionally are connected to this film.
I can see that, and I wish you all the best. ఈ సినిమా బాగా ఆడాలి. And I always నిన్ను చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను ఎంత చక్కని యాక్ట్రెస్ అని. And you're such a wonderful actress, not just because you did my film. I've seen your other works also. I wish you all the success. Wish both of you all the success. And Deepak garu, and I wish you all the best. And meerandi ee cinema you are distributing it. All the best. Hanuman lanti cinema distribute chesaru inke undi. And William, the visuals look fantastic. God bless, and I wish this film become a big blockbuster. Thank you. Thank you, sir. Thank you very much. Your positive aura, your charm adds so much energy to the whole team. Thank you so much for coming and making this event. And సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.